నిన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కమాండ్ కంట్రోల్ సచివాలయాన్ని సందర్శించారట. దానికి ఇవి కేసీఆర్ కట్టినవి అని చెప్పేసి మనోడు ఎవడు అడిగిండి ఇది కేసీఆర్ కట్టిన వాళ్ళు ఏమన్నా అడిగిందా? ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అనేది ఏదో ఒక పని చేస్తూ ఉంటే చెప్పుకుంటా ఉంటాయి. ఉరుకులాడి కాళేశ్వరం కట్టినావు, ఉరుకులాడి ఇన్ని వేలు సామాన్యులు, అతి సామాన్యులు, పేదల ట్యాక్సులు కట్టి ఏసీ రూములు పెట్టుకొని ఇంత పెద్ద కట్టినా అని గొప్ప చెప్పుకుంటున్నావు నువ్వు. సరే, ఇది గడిత కట్టినావు కానీ ఒక పేదోనికి ఒక విలేజ్లో ఒక గ్రామంలో ఒక ఇల్లు కట్టించినావు. నేను కట్టినా, ఇది కేసీఆర్ కట్టించిందంటే కేసీఆర్ ఎట్లా కట్టిండు అంటే తాఫీ మేసిరా, లేకపోతే కూలీ పోయిండా, లేకపోతే డిజైనరా, లేకపోతే ఒక్క రోజైనా కనీసం నీళ్ళు పెట్టిండా? దీనికి ఏమన్నా కేసీఆర్ కట్టించిండంటే ఎట్లా కట్టించిండు? ప్రజల సొమ్మది, మా కష్టార్జితం, మేము కట్టిన ట్యాక్సులతో కట్టిండు. ఏమో ఇన్ని పైసలు ఆగం చేసి నువ్వు ఇన్ని పైసలతో కట్టినప్పుడు ఈ తెలంగాణ మా బ్రాండ్ కోసము, మా వాల్యూ కోసము, మా మా ట్యాక్స్లతో కట్టినటువంటి బంగాళాలు మీరు చూపించుకొని ప్రపంచ దేశాల్లో తుందరీమాలకు చూపించుకుంటే తప్పే ఉన్నది. ఇలా నీదే ఉన్నది. ఇంకా నేను కట్టినా అంటే నువ్వేమన్నా ఎట్లా నీ సొంత పైసలు ఇచ్చినావా? ఎట్లా నీ కుటుంబ ఆస్తులు అమ్మి కట్టినావా? తెలంగాణ ప్రజలతో సొమ్మది. తెలంగాణకు వచ్చిన వాళ్ళకు ఎవరికైనా గౌరవంగా అతిథులు వస్తే చూపిస్తారు ఇది మాది అని. ఇలా నీ గొప్ప ఏమున్నది? ఇలా సిగ్గుండాలి మాట అనడానికి. ఇంత అడావిడిగా ఆగమాగం మీద కట్టి మీరు ఏసీ రూమ్లలో ఉండి పనులు చేసుకోవడానికి నువ్వు అలా వచ్చింది లేదు, సచ్చింది లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్దగా పొడిచినావు. నువ్వు సెక్రటరియట్లో కాలు పెట్టి ఏమన్నా చేసినావు? మేము కట్టినావు అని చెప్పుకుంటా ఉన్నాం. ఇది ప్రజల కష్టం, తెలంగాణ ప్రజల కష్టం. ఏదన్నా త్యాగాలున్నా ఈ దీనికి సంబంధించిన గుర్తులు ఉంటే అది తెలంగాణ ప్రజలదే. నువ్వు చేసింది ఏమీ లేదు. ప్రభుత్వం కట్టినటువంటి ట్యాక్స్లతోటి ఇట్లాంటి బంగ్లాలు కడితే నీకు పేరు రాదు, తెలంగాణ ప్రజలకే వస్తుంది. ఎందుకంటే ఒక్క పేదోనికి ఇల్లు కట్టియలే, ఒక పేదోనికి రేషన్ కార్డు ఇవ్వలే. వారి త్యాగాలతోటి ఆ కట్టిన ట్యాక్స్లతోటి నువ్వు ఇది ఇట్లాంటి నిర్మాణమైన కానీ ఆ క్రెడిట్ కూడా నీకు రాదు, తెలంగాణ ప్రజలకే వస్తుంది. వాళ్ళ త్యాగాల వెనుక ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎవరు కట్టమని చెప్పలేదు నేను, కానీ ఏదో నీకు పేరు వస్తుందని కట్టుకున్నావు. కానీ ఆ పేరు నీకు కాదు, తెలంగాణ ప్రజలకు ఆ క్రెడిట్. వాళ్ళు కడుపు దంపుకుంటే కదా ఇట్లాంటి బంగ్లాలు తయారైనాయి. ఇలా నీ గొప్పతనం ఉన్నది. నువ్వేమన్నా కొత్తగా నీ ఇంట్లో నుంచి తెచ్చి పెట్టినావా? లేకపోతే ఏదన్నా ఆదాయం సృష్టించి కొత్తగా ఆదాయం, అప్పులు కాకుండా ఆదాయం సృష్టించి కట్టినావు? అట్లయినా నీ క్రెడిట్ వచ్చేది. అవునా, కేసీఆర్ అనే వ్యక్తి ఆదాయం సృష్టించిండు, అప్పులు లేకుండా తెలంగాణ ఇచ్చిండు, ఇట్లాంటివన్నీ ఇచ్చిపోయిండని చెప్పొచ్చు. మా కష్టాల మీద, మేము కట్టే ట్యాక్స్ల మీద మమ్మల్ని దోసుకొని ఇట్లాంటివి కట్టి నేనేదో పెద్ద పొడిచినా, నేనేదో కట్టినా అని చెప్తా ఉన్నావు. సిగ్గుండాలి మాట అనడానికి నీకు. తెలంగాణలో ఏదన్నా ఆస్తులు ఏమన్నా ఉంటే ఆ తెలంగాణ ప్రజల సంపద. ఇట్లాంటి నాయకుడు ఒత్తడు పోతాడు, రేపు ఈడైనా రేపు ఇంకోడైనా, కానీ ఆ క్రెడిబిలిటీ మొత్తం తెలంగాణ ప్రజలదే, ఎవ్వంది కాదు.